డోపామైన్ అంటే ఏంటో తెలుసా? డోపామైన్ ఎలా వర్కౌట్ అవుతుందో తెలుసా? వెంటనే ఎళ్లి గూగుల్ చెక్ చేయకండి. ఫస్ట్ నేను చెప్పేది వినండి. అది ఎలా వర్కౌట్ అవుతుంది? ఎలా వర్కౌట్ చేయాలి? ఎలా డిసిప్లిన్‌లో పెట్టాలి డోపామైన్‌ని అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మన బ్రెయిన్‌లో ఒక చిన్న కెమికల్ ఉంది. అది మీకు సంతోషం ఇస్తుంది కాదు, అది సంతోషాన్ని వచ్చేలా చేస్తుంది అనే ఎక్స్‌పెక్టేషన్‌ని ఇస్తుంది. అదే డోపామైన్. అసలు డోపామైన్ అంటే ఏంటి? డోపామైన్ అనేది మన మెదడులో విడుదలయ్యే ఒక న్యూరో ట్రాన్స్మిటర్. మీరు ఏదైనా సాధించబోతున్నప్పుడు, కొత్త నోటిఫికేషన్ వచ్చినప్పుడు, రీల్స్ లైక్ పెరిగినప్పుడు, ఎవరో మీ గురించి మాట్లాడుతున్నప్పుడు అప్పుడే మీ బ్రెయిన్ చెప్తుంది ఇంకొంచెం చూద్దాం, ఇంకొంచెం చేద్దాం. అదే డోపామైన్ గేమ్. డోపామైన్‌ని ఎలా డిసిప్లిన్‌లో పెట్టాలో తెలుసా? ఫస్ట్ పెద్ద పెద్ద కలలు కాకుండా చిన్న చిన్న గోల్స్‌కి ట్రై చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేవగానే జాగింగ్‌కి వెళ్ళండి. మార్నింగ్ లేవగానే ఇదే డిసిప్లిన్‌లో ఉండాలి, ఇలానే ఉండాలి అని ఒక గోల్ పెట్టుకోండి. ఇది 90 డేస్ ఛాలెంజ్‌గా చేయండి. తప్పకుండా 90 డేస్ తర్వాత మీరే వచ్చి నాకు చెప్తారు, ఈ డోపామైన్ నా కంట్రోల్‌లోనే ఉంది అని. ఇదే డోపామైన్ గేమ్. డోపామైన్ని క్రియేటివ్‌గా ఆలోచిస్తే మీకు కొత్త కొత్త బిగ్ ఐడియాస్ ఇస్తుంది. అదే డోపామైన్ని చెత్తగా ఆలోచిస్తే డోపామైన్ మిమ్మల్ని నాశనం చేసి పడేస్తుంది.